కలుగును గాక. ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేసే ఈ ప్రార్థనలో ఆది సంఘము ఎలాగూ క్షేమాభివృద్ధి పొందింది అనే అంశం మీద మనము దినదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈ అపోస్తల కార్యం గ్రంథము 2వ అధ్యాయములో ఎలా క్షేమాభివృద్ధి చెందింది సంఘం, ఎలా క్షేమాభివృద్ధి చెందాలి అని పేతురు వాక్యాన్ని ఆ బాప్తిసం పొందిన వారికి, రక్షించబడిన వారికి ఆయన చెప్పారు అనే విషయాన్ని ఈ దినాన్ని యొక్క సందేశంలో ఆలోచన చేద్దాం. చదవబడిన వాక్య భాగము అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37-42 వచ్చిన భాగం. ఒక చిన్న పేర మనం చదవగా విన్నాం. వీరందరూ పేతురు యొక్క ప్రసంగాన్ని విన్నారు. మొదటి అధ్యాయము 2వ అధ్యాయము పేతురు గారి యొక్క ప్రసంగం విన్న వారందరూ మారుమనసు. ఎంతమంది బాప్తిసం పొందారండి? 3000 మంది బాప్తిసం పొందారు. అండి ఒక్క ప్రసంగంలో 3000 మంది బాప్తిసం పొందారనంటే అసలు ఎంత గొప్ప శక్తి ఆ వాక్యంలో ఉన్నది, ఎంత గొప్ప ప్రార్థనా వాక్యంలో ఉన్నది, గొప్ప సందేశము, ఎంత ప్రభావితముగా పేతురు యొక్క వర్తమానం ఉన్నదేనంటే 3000 మంది యేసుక్రీస్తు ప్రభు తమ స్వరక్షణగా అంగీకరించారు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. అసలు ఎంత గొప్ప సంగతి అండి. ఆది సంఘములను అసలు పేతురు యేసు ప్రభు ఎవరో ఎరగనని వణికిన దేవుడు ఎంత బలముగా వాడుకున్నాడనంటే, ఎప్పుడు తన యొక్క బలహీనతను గుర్తించి దేవుని సన్నిధిలో తన యొక్క ఒప్పుకుని, ప్రభువా నన్ను క్షమించు, నీ కొరకు ప్రాణం పెడతానన్నవాడిని నువ్వెవరో ఎరగనని మొక్కానని పశ్చాత్తాపడ్డాడు. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు. కానీ ఎవరి దగ్గర పశ్చాత్తాపడ్డాడు? మనుషుల దగ్గర పశ్చాత్తాపడ్డాడు. కనుక తనకి మనుషుల దగ్గర నుంచి ఏమాత్రము ఆదరణ రాలేదు. ఆ డబ్బులు వేరు చూసుకో, ఇంకా మాకు సంబంధం లేదు, మా పని అయిపోయింది అన్నారు. డబ్బులు పట్టుకెళ్ళి దేవాలయంలో పాడేసి ఊరు పోసుకుని చచ్చిపోయాడు. మన యొక్క పశ్చాత్తాపం మనుషుల దగ్గర కదండి. చాలా మంది మనుషుల దగ్గర ఒప్పుకుంటారు. కొన్ని సంఘాల్లో ఆ యొక్క అలవాటు ఉంది. అంటే దేవుని దగ్గర మనుషుల దగ్గర మన తత్వములు ఒప్పుకోవాలని వాక్యం ఉంటుంది. కానీ దేవుని దగ్గర ఒప్పుకుంటే క్షమాపణ ఉంటుంది. మనుషులు తాత్కాలికంగా ఏం కాదులే, పోలే, పర్వాలేదులే అని అంటారు, కానీ అది హృదయం నుంచి పూర్తిగా పోదు. కనుక మనకి ఏమి నిశ్చయించేవారు ఇవ్వలేరు. మన కొరకు ప్రార్థన చేస్తారంతే. కానీ యేసు ప్రభు ఏమి ఇస్తారండి? నిశ్చయించేవారు ఇస్తాడు. అందుకని మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసు ప్రభు దగ్గరికే వెళ్ళాలి. కనుక ఇప్పుడు ఈ 3000 మంది పేతురుతో చెప్తున్న మాట, అయ్యా మేము పాపం చేశాం, యేసుని తిరస్కరించాం, సిలువేయమైన వారిలో మేము కూడా ఉన్నాం. కానీ ఆయన దేవుని కుమారుడిగా దైవశక్తితో వచ్చి మరణాన్ని జయించి లేచి ఆయన చేసిన అద్భుతాలన్నిటి మేము జ్ఞాపకం తెచ్చుకుంటే మేము ఎంత తప్పు చేసామో మేము తెలుసుకోగలుగుతున్నాం అని చెప్పి వీళ్ళందరూ పశ్చాత్తాపడిన తర్వాత, ఇప్పుడు మీరు బాప్తిసం పొందిన తర్వాత మేమేం చేయాలి అంటే వాక్యం విన్న తర్వాత ఏం చేయాలని అడుగుతున్నారు. అంటే వాక్యము పనిచేసింది. ఇక్కడ పేతురు యొక్క వాక్యము పనిచేసిన కారణాన్ని బట్టి వారు అన్నారన్నమాట. ఏమన్నారంటే, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడబాపోస్తున్నాను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది, మొదటి మాట ఏంటండి? మారు మనస్సు. మారు మనస్సు అంటే ఏంటంటే మనస్సు మారాలి. దేనికి రావాలి మార్పు? మనస్సుకు రావాలి. మనుషులు మారుతున్నారు కానీ మనస్సును మారాలి. మనుషులు మారుతున్నారు, భాష మారుతుంది, వేషం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, మంచిదే. కానీ మనస్సు మారకపోతే ఈ పై మార్పుల వల్ల ఏం ప్రయోజనం లేదు. మనిషి మారాలని చెప్పలేదు ఇక్కడ. ఏం మారాలండి? మనస్సు మారితేనే మారు మనసు. మనుషులు మారుతున్నారు, ఒక వేరే కులం నుంచి ఈ కులంలోకి, లేదా ఈ యొక్క విశ్వాసం నుంచి ఈ విశ్వాసంలోకి, లేదా ఈ యొక్క
సంఘం నుంచి వేరొక సంఘం, ఇలాగా మనుషులు మారుతున్నారు. కానీ మనసులు మారకపోతే ఎన్ని సంఘాలైనా ఎంత మందిని మార్చినా మనిషి యొక్క మనసు మారకపోతే తన యొక్క జీవితంలో నిత్య జీవన అతడు పొందుకోలేడు. పేతురు అన్నాడు, మీరు మొదట మారు మనసు పొందండి. మీ మనస్సులో ఏ పాపం ఉన్నదో, మీ మనస్సుల్లో ఏ కల్మషం ఉన్నదో, మీ మనస్సుల్లో ఏ ద్వేషం ఉన్నదో, మీ మనస్సుల్లో దేవునికి ఆయాస్కరమైన ఏముందో మొదట అది తీసివేసుకోండి. మారు మనసు పొందండి. నెంబర్ 1. నెంబర్ 2, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడు. బాప్తిసం పొందుడి. పాప క్షమాపణ నిమిత్తము. మనకి చిన్న పిల్లలకి బాప్తిసం ఇవ్వడం అనేది నూతన సంఘంలో ఉంటుంది. అది పాపం అంటే వాళ్ళకి ఏం తెలియదు. ఆ బాప్తిసం దేని కొరకు అని అంటే, మా పిల్లలు బాప్తిసం పొందనంత కాలం అన్యులు కనుక వాళ్ళు పిల్లలుగా పెంచము, దేవుని పిల్లలుగా పెంచడానికి దేవునికి మేము సమర్పిస్తున్నామని చెప్పి వాళ్ళకి బాల్య దశలోనే బాప్తిసం ఇస్తారు. అంటే దేవుని పిల్లలుగా సమర్పించడం. వాళ్ళు పెద్దవాడైన తర్వాత నిర్ధారణ క్లాసులు పెడతారు. వాళ్ళు నిర్ధారణ చేసుకోవాలి. దీని ఆత్మ బాప్తిసం. చిన్నప్పుడు ఇచ్చిందేమో నీళ్ళ బాప్తిసం, పెద్ద తర్వాత ఇచ్చిందేమో ఆత్మ, అంటే క్రైస్తవులుగా పుట్టిన పిల్లలకి. మరి హిందువులుగా ఉన్న వాళ్ళు అప్పుడు దాకా వాళ్ళు హిందువులుగానే మరి దేవుడు ఎరగకుండా పెరిగారు కనుక వారు యేసుక్రీస్తు నామములో వారు బాప్తిసం పొందాలి. ఈ బాప్తిసానికి సున్నతికి దగ్గర సంబంధ బాంధవ్యం ఉంటుంది. సున్నతి పొందిన వాళ్ళందరూ ఇశ్రాయేలుగా పిలువబడ్డారు, అబ్రహాము సంతానముగా పిలువబడ్డారు. బాప్తిసం పొందిన వారందరూ క్రైస్తవులుగా పిలువబడ్డారు. అంటే మనము క్రీస్తుని అంగీకరించి క్రైస్తవులము, క్రీస్తు బిడలము, ఒక రక్షణ అనుభవంలోకి వచ్చిన జనాంగంలో చేర్చబడ్డాం. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే సమూహంలో మనం చేర్చబడ్డాం. అందుకనే మనము దేవుని బిడలము అని ముద్ర వేయబడమే సంఘములో మన బాప్తిసం తీసుకున్న అనుభవము. ఇది నీటి బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం ఉన్నది. ఆ తర్వాత చదువుతున్నాం చూడండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారు. ఇది ఇప్పుడు ఏంటండి? పరిశుద్ధాత్మ వరం. ఎప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకుంటామో కృపా వరాన్ని దేవుడిస్తాడు. ఇది ఆత్మ సంబంధమైన బాప్తిసం. ఎప్పుడు మారు మనసు వచ్చిందో, మారు మనసు పొందిన వారికి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నాడు. మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి, తర్వాత మీరు పరిశుద్ధాత్మను పొందుకుని కృపావరాలు కలిగి ఉండండి. తర్వాత చెప్తున్నాడు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు ఎందుకు పిలిచిన వారికి అందరికీ చెందినని వారితో చెప్పాను. కనుక మీకే కాదు, మీ పిల్లలకి ఎవరు క్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరు క్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో, ఎవరు సంఘంలో చేర్చబడతారో వీరందరూ దేవుని యొక్క పిల్లలే. కనుక అయ్యో మేము వచ్చాము మా పిల్లలు రాలేదు, లేదా మేము వచ్చాము మా బంధువులు రాలేదు అని మీరు బాధపడవలసిన పని లేదు. అంగీకరిస్తే వాళ్ళ వాక్యం వినకపోయినా వారు దేవుని అంగీకరించి తర్వాత సంఘంలో చేర్చబడి దేవుని కొరకు వారు జీవిస్తే, దేవుని యొక్క ఆత్మాభిషేకం వారు పొందుకుంటే, వారి బాప్తిసం పొందుకుంటే, మారు మనసు పొందితే మీరుండే స్థలంలో వారు కూడా ఉండడానికి దేవుడు వారికి కూడా అవకాశాన్ని ఇస్తాడు. కనుక ఈ సంగతులను వారికి బోధిస్తూ ఇక కిందకు వచ్చిన తర్వాత అంటున్నాడు, ఏమన్నాడంటే ఆ కింద వాక్యం చెప్తాను. ఈ మనం 40వ వచనంలోకి వస్తున్నాం చూడండి. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందినని వారిని హెచ్చరించెను. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 2వ దశలోనికి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్షమించండి, 3వ అధ్యాయం 6వ వచనం ఏంటది? సహోదరులారా, మా వలన పొందిన బోధను ప్రకారము కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పాడండి? మూర్ఖులైన ఈ తరం వారికి వేరే. మూర్ఖులైన ఈ తరం వారికి వేరేనంటే వారు చేసే క్రియలు మీరు చేయొద్దు. మూర్ఖుడు ఏమంటాడంటే తెలుసండి, నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు. ఇది కరెక్ట్ కాదని చెప్పినా సరే అతడు వినడం. ఎందుకనంటే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాడు. 3 కాదురా బాబు, 4 అంటే కాదు 3 అంటాడు. ఇంకా ఏం చెప్తాం? అందుకని ఇప్పుడు వాటితో వాదించొద్దు. ఇంకా వేరే ఏంటండి, వాటితో వాదించొద్దు. నువ్వు వాదించి వాడిని మెప్పించలేవు, నీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటావు. కనుక నువ్వేం చేస్తావు? విడిచిపెట్టాయి. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. వాడు వింటాడా చెప్పు, వినకపోతే విడిచిపెట్టాయి. మూర్ఖులైన ఈ తరం వారికి వేరే. ఇప్పుడు మన చదివిన మాట మళ్ళా చూద్దాం ఒకసారి. అప్పుడు ఎవరు చెప్తారు ఈ మాట? పౌలు చెప్తున్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? పేతురు గారు చెప్తారు. మనం చదువుకున్న వాక్యంలో ఎవరు చెప్తారండి? మూర్ఖులైన ఈ తరం వారికి వేరే అన్నమాట పేతురు గారు చెప్తారు. అక్కడ దశలోనికి సంఘానికి పౌలు గారు రాస్తున్నారు. చదువుదాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మీరు ఏ బోధన విన్నారో, ఏ విశ్వాసంలో ఉన్నారో ఆ విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండండి. అది కాక వేరే బోధ చేసే వారి యొక్క మాటలు మీరు విని మీ విశ్వాసాన్ని పాడు చేసుకోకుండా మీరు వారి యొద్ద నుండి తొలగిపోండి. వాళ్ళు ఏమంటారంటే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. చాలా మంది గందరగోళం పడతారు ఈ రోజుల్లోనూ. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు ఆ సంఘానికి రాస్తాడు చాలా చక్కటి మాటలు. విశ్వాసులు చాలా వాక్యాన్ని జాగ్రత్తగా చదివి నేర్చుకోవాల్సిన సత్యాలు బైబిల్లో చాలా ఉన్నాయి. చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మన 4వ వచనం చదువుతాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మా పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొని దేవునికి యుగయుగములకు మహిమ కలుగుగాక. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. భిన్నమైన సువార్త తట్టు అంటే క్రీస్తుని గురించి చెప్పే సువార్త చెప్తున్నారు, కానీ అపోస్తులు చెప్పే బోధకి మీరు భిన్నముగా చెప్తారు. అది బైబిలే, ఇది బైబిలే. వారు అదే చెప్తారు, వీరు అదే చెప్తారు. కానీ వీరు వారు చెప్పే దానిలో ఏది సత్యము, ఏది మనకి లాభము, ఏది మనకి మేలు, ఏది మనల్ని దేవుని యొక్క రాజ్యానికి తీసుకువెళ్తుంది అనేది వినేవారు గ్రహించాలి. ఇప్పుడు భిన్నమైన బోధ వైపు మీరు త్వరగా తిరిగిపోవడం చూసి నాకు ఆశ్చర్యం వేస్తుందని చెప్తూ 7వ వచనం, అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను ఏమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతను నీకు ప్రకటించిన కదా అతడు శాపగ్రస్తుడగును గాక. గలతీ సంఘానికి రాస్తాడు పౌలు. ఎందుకంటే సంఘము ఆరంభంలో అందరూ ఒకే మాట మీద ఒకే ఆత్మను పొందుకుని ఒకే విశ్వాసంలో జీవించారు. కానీ సంఘాలు అభివృద్ధి చెందడంతోనే భిన్నమైన బోధలు భిన్నమైన బోధకులు రావడం మొదలు పెట్టారు. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్. నేను అంటాను ఈ రోజుల్లోనూ బాప్తిసాల గురించి వివాదం, పండగల గురించి వివాదం. యేసుక్రీస్తు ప్రభు 25 పుట్టాడని ఎక్కడైనా ఉందా అనేవాడు కొంతమంది. ఎందుకు క్రిస్మస్ చేయాలి అనేవాడు చెప్పేవాడు కొంతమంది. యేసు ప్రభు ఎప్పుడు చనిపోయారో ఆ డేట్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే బాప్తిసము ఇలాగే పొందాలా, లేకపోతే అంటే ముంచి బాప్తిసము ఏకలోనే పొందాలా, కాలువలోనే పొందాలా, లేకపోతే సముద్రంలోనే పొందాలా, లేకపోతే చర్చిలోనే పొందాలా, ఇవన్నీ వివాదాలు. నేనంటాను ముందు నీ హృదయం మారితే, మారు మనసు నీ హృదయంలో జరిగితే, క్రీస్తునందు విశ్వాసం వచ్చితే క్రీస్తు ప్రభు పుట్టడం అనేది కరెక్ట్. ఎప్పుడు పుట్టాడో వద్దు, నీ హృదయంలో పుట్టాడా లేదా నీకు కావాలి. మాత్రం
లోకంలో ఆయన ఎప్పుడు పుట్టాడో, ఆయన ఎప్పుడు చనిపోయాడో, ఎప్పుడు లేచాడో ఆ తారీఖు నీకు వద్దు. నీకు కావలిస్తే పాటించి అది విడిచిపెట్టు. కానీ ఆయన నీ హృదయంలో పుడితే ఆ రోజే నీ క్రిస్మస్. ముందు నీ హృదయంలో పుట్టాలి ఆయన. ఆయన ఎప్పుడు నీ హృదయంలో పుట్టాడో అప్పుడు నీ హృదయంలో సంతోషం, నీ హృదయంలో సమాధానం, నీ హృదయంలో నెమ్మది, నీ హృదయంలో లోకము నేలని సమాధానం. కనుక మొదట ఆయన నీ హృదయంలో పుట్టాలి. ఇక క్రీస్తు నా కొరకు సిలువేయబడి నా కొరకే రక్తాన్ని చిందించి నా పాపములు క్షమించాడు అనే విశ్వాసం నీకు రావాలి. అది నిన్ను ఆత్మీయ జీవితంలో నడిపిస్తుంది, అది నిన్ను దేవుళ్ళకి నడిపిస్తుంది, అది నిన్ను దేవుడి రాజ్యానికి నడిపిస్తుంది. అవి మానేసి పనికిరాని పట్టుకుని వేలాడటం ఎందుకు? అందుకనే చెప్తాడు అనమాట, ఈ భిన్నమైన సువార్త వైపు కాక, లేకపోతే ఆ మూర్ఖులైన ఈ మనుషులతో మీరు వాదించక మీరు వేరై, పేతురుగా చెప్తున్నమాట. మన వాక్యం కోసం రండి. మీరు వేరై ఎలా నడుచుకోవాలని చెప్తున్నాడండి. చదువుదాం 40వ వచనంలో. మళ్ళా ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించారు. రక్షణ అంటే ఏంటండి? చాలా మంది బాప్తిస్మ రక్షణ అనుకుంటారు. మేము రక్షణ పొందామని అంటారు. అంటే నమ్మి బాప్తిస్మ పొందినవాడు రక్షింపబడు అన్నారు కనుక అది ఓకే. రక్షణ అనేది నీ హృదయంలో జరగాలి. నీ హృదయంలో రక్షణ కార్యం జరిగితే ఏ మానవుడు నిన్ను ఏమీ కదిలించలేడు. ఒక మనిషి తన హృదయాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేస్తే 100 మంది వ్యభిచారులు పెట్టినా సరే తప్పు చేయమంటే చేయదు. 100 మంది దొంగోళ్ళ మంది పెట్టినా సరే దొంగతనం చేయమంటే చేయడు. 100 మంది నరహంతకుల మధ్య ఉన్నా సరే మాతో చేయి కలపంటే కలపడం. ఏం జరిగిందండి? తన హృదయంలో జరిగింది రక్షణ కార్యం. ఎప్పుడు మనం రక్షించబడ్డాము అనేది మన యొక్క జీవితం యొక్క అనుభవమే ఇతరులకి సాక్ష్యముగా కనబడుతుంది. అందుకనే మీరు మూర్ఖులైన ఈ తరం వారిని వేరే రక్షణ పొందుడి. రక్షకుడైన యేసు ప్రభువుని అంగీకరించడమే నీ రక్షణ అనుభవము. రక్షణ పొందుడి. చదువుదాము. ఈ రక్షణ అనుభవం ద్వారా వచ్చే వారు ఎలాగ ఉండాలి అనేది కొన్ని విషయాలు చెప్పాడు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి వీరు అపోస్తల బోధ యందును. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం. 2వ తిమోతి పత్రిక వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఇప్పుడు వాక్యము నేను చాలాసార్లు చెప్పాను. దేవుడు నాకు చూపించిన దర్శనం ఇది. 7 సంవత్సరాల క్రితం ఎంత పెద్ద బంగారపు రేలు ఆ వాక్యం మీద పెట్టి ఇది చదువు, ఇది బోధించు అని చెప్పాను. వాక్యమును ప్రకటించు. నీ హృదయంలో రక్షణ అనుభవం జరిగినప్పుడు నువ్వు దేవుని గురించి చెప్పకుండా ఉండలేవు, పాడకుండా ఉండలేవు, ప్రార్థన చేయకుండా ఉండలేవు. కనుక మన జీవితంలో దేవుడు చేసే రక్షణ అనుభవం అనేది చాలా గొప్పది. మనము మన అనుభవము ఈ లోకములో మనుషుల కొరకు కాదు, మన రక్షకుడైన దేవుని కొరకు. కనుక ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో వారు రక్షణ పొందారు కనుక వారి యొక్క జీవితంలో ఎలా ఉండాలి అనేది చెప్తారు. రక్షణ పొందిన వాళ్ళు ఎలా ఉండాలి, లేదా సేవకులు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి. తిమోతికి రాస్తున్నాడు పౌలు. ఏమనంటే, తిమోతి నువ్వు బోధ చేస్తున్నావు మంచిదే, కానీ జాగ్రత్త, నీ బోధ వినేవారు నీ బోధన బట్టి వారు స్థిరంగా ఉండాలి. నువ్వు ప్రయాసపడు, వాక్యాన్ని బోధించు. తర్వాత ప్రయాస అంటే నేను మనం చెప్పాను, నేను ఆలో చెప్పాను. ప్రయాస మామూలుగా పగల ప్రాంతంలో కూర్చోవడం ప్రయాస కాదు, హోల్ నైట్లో కూర్చోవడం
కదండి. అంటే మీకు అర్థం అలా చెప్తాను అనమాట. ఏదైనా ఒక పని ఈజీగా చేసేది ప్రయాస అనిపించదు, అది మన శక్తికి మించి చేసేది ప్రయాస. వాక్యమును ప్రకటించు, తర్వాత ఏమన్నాడండి? సమయమనకను అసమయమందును, ఇదండి సమయమందును అసమయమందును. మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవడం పెద్ద ఏం కష్టం అనిపించదు. చీకటితో లేసి 3 గంటలు నిద్ర మానేసి ప్రార్థన చేయడం అంటే ఈవిడికి నిద్ర పడుతుంది, మిగులు నిద్రపోలేము అంటున్నాను. ఎందుకంటే ఆ సమయం కాదు, తెల్లారిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు వీలైనప్పుడు ప్రార్థన చేసుకుంటే అది అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ చీకటితోనే ప్రార్థన మొదలెడుతుంది ఈవిడ. ఆ సమయం ఇది సమయం కాదు. కానీ ప్రభు చెప్తారు సమయమందును అంటే పగల చెప్పు, రాత్రి చెప్పు, తెల్లవారుజామున చెయ్యి, నీవు తెల్లారిన తర్వాత చెయ్యి. సమయమందును అసమయమందును ప్రయాసపడము. దేనికోసం ప్రయాస? ఎందుకండి అక్కడ చదవండి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, సంఘము క్షేమాభివృద్ధి. మనకు అంశం ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే వాక్యాన్ని బోధించు. సమయక అసమయమనక ప్రయాసపడు సంఘం కొరకు. తర్వాత ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఖండించడం అంటే ఏంటండి? అమ్మ నువ్వు చేసేది తప్పు, మీరు వెళ్ళే స్థానాలు వెళ్ళడం తప్పు, మీరు దేవునికి వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నారు కనుక ఇది తప్పు అని చెప్పడము ఖండించడం కదండి. బాబాయ్ ఖండిస్తే మనం ఏమంటారు? మనకెందుకులే, దేవుడు అలా చూసుకుంటాడు అని నువ్వు విడిచిపెట్టేసావనుకో, రేపొద్దు దేవుడు నేను అడుగుతాడు. నువ్వు చూసేవు కదా వాళ్ళ విగ్రహాల దగ్గర ఉండడం తప్పని ఎందుకు చెప్పావు అని దేవుడు అని అడుగుతాడు. నువ్వు విను వినకపో, ఏస్కేలు వారు విన్నా వినకపోయినా వారికి చెప్పు. వారు వినలేదనుకో వారి పాపానికి వారే ఉత్తరవాదులు. నువ్వు చెప్పలేదనుకో వారి పాపానికి నువ్వు ఉత్తరవాది. కనుక ఖండించు, గద్దించు. గద్దించు ఇప్పుడు ఈ కష్టమే కదండి. గద్దిస్తే చర్చి రావడం మానేస్తారు. ఈ ప్రార్థన కాబట్టి ఇంకో ప్రార్థన ఉంది, ఈ చర్చి కాబట్టి ఇంకో చర్చ ఉంది, అప్పుడు ఇవి లేవు. గద్దించు. అమ్మా నీవు గనుక ఈ బలహీనుడిని బయటకు రాకపోతే, నీవు ఈ పాపాన్ని విడిచిపెట్టకపోతే, ఈ బలహీనతని వదలకపోతే నీవు దేవుడి రాజ్యానికి రావు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు రక్షణ ఇచ్చి నీకు పరిశుద్ధాత్మనిచ్చి దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉండాలని కోరుకుని ఆయన నిన్ను రక్షించుకుంటే, నువ్వు తిరిగి లోకంలో పాపంలో చీకటిలో జీవిస్తే నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది, నిన్ను బట్టి నీ పిల్లలకి శాపం వస్తుంది అని నువ్వు చెప్పు. అది ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. వారు వినరు. ఎందుకంటే దురద చెవులు గలవారై కింద ఉంటుంది, వారు దురద చెవులు గలవారై తమ సకీయమైన దురాశ చేత ఎవరు పోగేసుకుంటారంటండి? అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని కల్పనా కథల తిరుగు కాలము వచ్చిన. అప్పుడు ఇక్కడ టీవీ రాలేదండి, దేవుడు మాట్లాడుకుని 40 సంవత్సరాల క్రితం ఎప్పుడో మాట్లాడాడండి వాక్యం. కల్పనా కథల సీరియల్, కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. అప్పుడు రాలేదు కనుక వచ్చిన రాశాడండి. అప్పుడు అక్కడ మనుషులు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, ఇదిగో పాస్టర్ గారు మీరు ఇలా బోధ చేశారంటే రేపు మరలా మిమ్మల్ని ఈ ఊళ్ళో వచ్చరు, మళ్ళీ మిమ్మల్ని పిలవరు, మాకెంత పెద్దది గొడవలే, ఆయన ఎప్పుడే ఆడబడతారు, నా డ్యూటీ నేను చేసుకెళ్ళిపోతాను అని అనుకున్న పాస్టర్ గారికి గొడవలేదు. లేదు అని వాక్యం ద్వారా మాట్లాడాను అనుకోండి, వచ్చే 2వ సంవత్సరం 6 మాసాలకే ఈ పాస్టర్ మాకు వద్దు అని చెప్పేసి పంపించేసే సంఘాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఇష్టం లేదు, వాళ్ళకి అనుకూలంగా లేదు బోధ. ఏం పర్వాలేదు, నువ్వు తాగిన ఏం పర్వాలేదు, నువ్వు తిరిగిన ఏం పర్వాలేదు, నువ్వు ఇచ్చడిగా ఇష్టం వచ్చిన ఉన్నా పర్వాలేదు, కానీ ఆదివారం గుడికిరా కానికి నువ్వు దేవుడు చెప్పినట్లుగా నువ్వు క్రమంగా దేవుని మందిలో కనబడతా ఉండు. మంచిదే, కనబడు,
కానీ నీ బతుకు మార్చుకోకుండా ఎంతకాలం కనబడితే ఏం ప్రయోజనం? నువ్వు మారు మనసు పొందకుండా ఎంతకాలం నువ్వు ఆరాధనకు వెళ్తే ఏం ప్రయోజనం? ఈ మనుషులు పెదవులతో స్తుతిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఇది నాకు కావాలా? ఈ ఆరాధన నాకు కావాలా? ఈ పండగలు నాకు కావాలా? మీ పండగలు నాకు అసహ్యము అని అంటాడు. ఇరవై గ్రంథాలు మనం అయ్యే చదువుతాడు. ఇది యెహోవా మందిరం, ఇది యెహోవా మందిరం. ఎందుకు మోసకరమైన మాటలతో చెప్పుకున్నారు? దేవుడి మందిరంలో లేడు. మనసు వచ్చిందనండి ఇశ్రాయేలీయులందరూ చాలా సంతోషంతో కేకలు వేస్తారంట. మనసు వెళ్ళింది కానీ దేవుడు ఎలా? దేవుడు రాకపోతే, దేవుడు మనలో ఉండకపోతే, దేవుడు మనతో ఉండకపోతే మన భక్తి వల్ల ఏం ప్రయోజనము లేదు. అందుకనే భక్తుడైన పేతురు చెప్తున్న మాటలు ఏంటి అంటే ప్రయాసపడము. తర్వాత నెక్స్ట్ వాక్యంలోకి వస్తానండి. మనం ఎక్కడికి వస్తామంటే మన పాఠం చేద్దాం. అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండేది. ఇక్కడ మనకు కొన్ని అంశాలు. అపోస్తల బోధ యందును. అపోస్తలు అంటే అపోస్తలు పిలువబడేవారు. యేసుక్రీస్తు ప్రభు ఎవరిని పిలిచి శిష్యులుగా ఏర్పరచుకున్నారో వారు అపోస్తలు. అపోస్తల బోధ వేరుగా ఉండేది, సామాన్యుల బోధ వేరుగా ఉండేది. అపోస్తల బోధ ఎలా ఉండేదండి? ఖండించము, గద్దించము, ఇది అపోస్తల బోధ. ఇలాంటి బోధ మీరు వింటే మీ జీవితాన్ని బాగు చేసుకుంటారు. ఇలాంటి బోధ మీరు వింటే మీ ఆత్మీయ జీవితం మెరుగుపడుతుంది. ఇలాంటి బోధ వల్ల మీ కుటుంబాలు దీవించబడతాయి. కనుక అపోస్తల బోధ యందును నెక్స్ట్ సహవాసమందును. అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎడతెగక ఇప్పుడు రొట్టె విరుచుట. లూకా సువార్త యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఒకసారి చూద్దాం. చూడండి లూకా సువార్త 22వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువు ఈ రొట్టె విరిచిన సంగతి మనం దీన్ని చెప్తున్నారు అనమాట. మనకు ఒక 19:20 చూద్దాం చూడండి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని తిని చేయుడి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తమైన కొత్త నిబంధన, ఇదిగో చాలు. ఇప్పుడు ఇది మీరు చేయాలి. ఈ ప్రభు వల్ల ఆరాధన గురించి ఇంకొక మాట కూడా చూద్దాం ఒకసారి. లూకా సువార్త 18:1 వారు ఏం చేశారు అనేది మనం అక్కడ ప్రభు ఏం బోధించారు అనేది మనం ఒకసారి నిత్యం ప్రార్థన చేయుచుండవలే వారితో ఈ ఉపమానము చెప్పాను. విసుకక. ఇప్పుడు మనకి ఇక్కడ 4 పాయింట్లు ఉన్నాయి కదండి. మనం చదువుకున్న అపోస్తల కార్య గ్రంథం మన పాఠంలో 42వ వచనంలో నెంబర్ 1 అపోస్తల బోధ యందును కదండి. నెంబర్ 2 సహవాసమందును. ఇది ఏమంటారండి? సహవాసం. వాక్యము వినాలి, సహవాసములో ఎటువంటి. చాలా మంది అన్నారు ఇప్పుడు టీవీ నిండుగా వాక్యమే, సెల్ ఫోన్ ద్వారా వాక్యమే. సెల్ ఫోన్ ఉంది కదండి, బైబిల్ ఇది చదువుకుంటే సరిపోతుంది కదండి అన్నారు. సెల్ ఫోన్లో బైబిల్ ఒకటే ఉంటుంది, కేవలం ఉంటుందా? చాలా ఉంటాయి. చెత్త ఉంటుంది, సైతాను ఉంటాడు, యేసు ప్రభు ఉంటాడు అని మీరు అనుకుంటున్నారు కదా. కానీ మరి యేసు ప్రభు సైతాను ఒకే కుర్చీలో కూర్చోరు. ఉంటే యేసు ప్రభు అని ఉండాలి, లేదా సైతాన్ ఉండాలి. బైబిల్లో ఇంకేముండదు. మరి బైబిల్లో వాక్యమే ఉంటుంది. బైబిల్ వాక్యమే ఆయనే వాక్యం. అదేదో వాక్యముడేను, వాక్యము దేవుడు, వాక్యము దేవుడు. దేవుడు సైతం రావడం కుదరదు. కనుక మీ చేతిలో బైబిల్ ఉండాలి. సెల్ఫోన్ చదువుకోండి. ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు, లేదా బైబిల్ అందుబాటులో లేనప్పుడు, కానీ ఆలయానికి వచ్చినప్పుడు బైబిల్ లేకుండా సెల్ ఫోన్ వచ్చి ఇక్కడ సెల్ ఫోన్లో బైబిల్ చదవడం అనేది కరెక్ట్ కాదు. చాలా మంది పిల్లలు సెల్ ఫోన్లో బైబిల్ డయాస్ మీద సెల్ ఫోన్లో బైబిల్ చదువుతున్నారండి. అది చాలా తప్పండి.
సంఘ నాయకులు హెచ్చరించాలి. బాబు బైబిల్ తీసుకొచ్చి చదువు చెప్పాలి, కొట్టేస్తాడు వాడు.